వెల్కమ్ టు మై ఛానల్ చైత్రిక ప్లాటినం. మీ అందరికీ కూడా పిల్లలకి హెయిర్ గ్రోత్కి యూజ్ అయ్యేటటువంటి ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్పు రైస్ అండ్ ఒక కప్పు మెంతులు, ఒక కప్పు ఫ్లోక్ సీడ్స్ అంటే అవిసె గింజలు అండ్ కొంచెం కరివేపాకు అండి. ఈ 4 ఐటమ్స్ని కూడా మనం ఒక బౌల్లో వేసుకొని 2 కప్స్ ఆఫ్ 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. ఒక బౌల్లో వేసి అన్నిటినీ కూడా బాయిల్ చేసుకుందాము. కూడా ఐటమ్స్ అన్నిటినీ కూడా మనం బౌల్లో వేసుకుందామండి. దీంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మనకు జిగురుగా అంతా గ్రేవీ లాగా వస్తుందండి. తర్వాత మనం స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకొని ఇది బాగా వేడేంత వరకు మనం బాగా కలబెడుతుండాలి. ఈ బౌల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా బాగా కలబెట్టాలండి. బాగా అది బాయిల్ అవుతూ ఉంటే మనకు ఒక జిగురులాగా ఫామ్ అవుతుంది. అంతా ఇలా బాయిల్ అవుతుందండి. ఇదంతా కూడా చూసారా జిగురుగా వస్తుంది. ఇదంతా బాగా మరుగుతుందండి. ఇలా అంతా బాగా మరిగిందండి. మరిగి జీటలాగా మనకు వాటర్ అంతా కూడా బయట ఫామ్ అయింది. పైకి ఇలా వాటర్ అంతా కూడా చూడండి జిగటలాగా ఇలా ఇలా వస్తుంది. ఇదికి హెయిర్కి బాగా అప్లై చేసి హెయిర్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. హెడ్ బాత్ చేసిన తర్వాత చూద్దాం హెయిర్కి ఏ విధంగా అప్లై చేద్దామో చూద్దాం. ఇదంతా కూడా మనం ఒక బౌల్లో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ రాకుండా ఒక బౌల్లో వాటర్ అంతా కూడా మనం తీసేసుకోవాలి. చూడండి ఇలా వాటర్ అంతా కూడా ఎంత బాగా ఎల్లో కలర్లో ఎంత బాగా వచ్చిందో కదా. ఇందులో ఇప్పుడు మనము ఈ స్పూన్తోని 1 స్పూన్ ఆయిల్ ఇందులో యాడ్ చేయాలండి. కొబ్బరి నూనె ఇది ఇందులో కలిపేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని మనం హెయిర్కి బాగా స్కార్ఫ్కి బాగా అప్లై చేయాలన్నమాట. స్కార్ఫ్ అంతా కూడా మనం అప్లై చేయాలండి. ఇలా హెయిర్ మొత్తం కూడా మనం ఆ వాటర్ అంతా కూడా అప్లై చేయాలండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేసి హెడ్ అంతా కూడా హెయిర్ అంతా కూడా చాలా నీట్గా సాఫ్ట్గా ఉంటుంది. హెడ్ బాత్ అయిపోయిన తర్వాత జుట్టు అంతా ఆరిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. జుట్టు అంతా కూడా చాలా నీట్గా సాఫ్ట్గా ఉంది. జుట్టు అంతా కూడా చూడండి.
subscribe to my channel.